సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యే అని ఆరోపించిన రవీందర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్. ప్రజాపాలన అర్థం కాక రవీందర్ రెడ్డి అలా మాట్లాడుతున్నారు. యాళ్లల కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శ. కాళేశ్వరంపై సీఎం కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ ధర్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదన్న మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. నామమాత్రంగా బీఆర్ఎస్ ధర్నాపై ఆసక్తి చూపని నాయకులు. అనుమతుల పేరుతో కాగ్నా నది నుండి అక్రమ ఇసుక రవాణా. తాండూరులో కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బషీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలిత. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. నిన్న సోమవారం యాలల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని, ఆయన సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా మారారని, ఆయన కనుసన్నలలో అధికార యంత్రాంగం నడుస్తున్నదని అన్నారు. అందుకు మంగళవారం అదే పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి చెందిన బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ తీవ్రంగా ఖండించారు. అన్ని అనుమతులతోనే ఎర్రమట్టి మరియు ఇసుక రవాణా కొనసాగుతున్నదని, మీలాంటి వారి వల్లే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోయారని ఘాటుగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకోరాదని సూచించారని, మరి మీరు మద్యం మత్తులో అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారో అని మిత్రు నాయక్ విమర్శించారు. తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, ముఖ్యంగా యాలల మండలంలో ఇసుక మాఫియా, మొరం మాఫియా, షాడో ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్యే గారి సోదరుడు శ్రీనివాసరెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తున్న విషయం అధికారులు, ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మొత్తం ఇసుక మొరం మొత్తం కూడా కొడంగల్ ప్రాంతానికి తరలించడం కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. ఏదైతే మన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగిందో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలి. నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారినే కాకుండా వాళ్ళ సోదరుని అనవసరంగా ఇది మొరం కానీ షాడో ఎమ్మెల్యే తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అంటే అనడం జరిగిందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే ఇటువంటి పిచ్చి పిచ్చి లెక్క మాట్లాడొద్దు. ఒక పార్టీలో ఉండి ఎవరైనా ఉండని, అది ఇల్లీగల్ కాదు కదా, లీగల్. యాక్చువల్గా 5 ఎకరాలు లీజు తీసుకొని అది నేషనల్ హైవే రోడ్ పోతుంది మొరము. ఏదైనా ముసుక కొట్టుకుంటున్నారో అది ఇంద్రమైన్లో నడుస్తుంది కాబట్టి కొట్టుకుంటుండొచ్చు. దాన్ని అనవసరంగా పట్టుకొని ఉస్కా మాఫియా, మొరం మాఫియా, ఇప్పుడు ఏదైనా మొరం అమ్ముతున్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించాలి. అంతేగాని అనవసరంగా మొరం బయట అమ్ముతున్నారు, ఏడమ్ముతున్నారు చూపించాలి అది. కాబట్టి నేను ఖచ్చితంగా మా పార్టీ వాళ్ళకే నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మనకు ఇంతకుముందు అన్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏమన్నాడంటే డెవలప్ పర్పస్ని ఆపొద్దు. ఎందుకంటే నేను ఒక కేసు వేసిన దానికి విత్డ్రా చేసుకో మిత్రులు అనడం జరిగింది. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు కదా, ఒకవేళ మొరం పోకుంటే రోడ్ ఎక్కడి నుంచి చేస్తారు? ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఇదే చేసింది, ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అదే చేసింది. రోజు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఖచ్చితంగా రోడ్లు వేయాల్సిందే. వేయాలన్నా వద్దా? డెవలప్ కావాలంటే వేయాలి. అనవసరంగా ఈ దాన్ని పట్టుకొని ఏదో నేను ఇది చేసినా అది చేసినా అని అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఒకరిని బ్లేమ్ చేయడం మంచి పద్ధతి కాదంటని నేను హెచ్చరిస్తున్నా. ఏదైతే ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు యాలల మండల్ కంచుకోట యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీకి 8,000 10,000 లీడ్ ఇచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు కనీసం లేదన్నా 1,800 లీడ్ కాంగ్రెస్ పోయింది. అంటే ఎవరు చేసిరు ఇది అంతా? ఈ మహానుభావులే. మనం ఇప్పుడు చెప్పాల్సింది మొత్తము డ్రింకింగ్ మాస్టర్లే చేసిన తాకట్లకు ఇది మొత్తము ఇట్లా అయింది. లేకుంటే టీఆర్ఎస్ పార్టీ లీడ్ ఇస్తుండే. వీళ్ళు చేసిన తాకట్లు. నేనేమంటున్నా, మీరు ఏమైనా ఉంటే ఫుల్ బాటిల్ పెట్టుకోండి, తాకుండా కూర్చోండి. అక్కడ డెవలప్ అయ్యేది ఎలాగో అవుతుంది కదా, మనకి గిట్ట కనిపిస్తుంది కదా. నేనే 5 ఎకరాలు లీజ్కి ఇచ్చిన అంటున్నా, నా దగ్గర నుంచే మూరం పోతుంది. మీకు కావాలంటే నేను చెప్తా,
ఎమ్మెల్యే సార్ వాళ్ళకి చెప్తా ఒక ఫుల్ బాటిల్ ఇప్పియండి సార్, రోజు ఒక బాటిల్, వాళ్ళు తాకుండా కూర్చుంటారంట అని చెప్తా. కానీ డెవలప్ని మాత్రం ఎవరు ఆపొద్దు, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాపాలనలో అభివృద్ధిని చూసి తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని యాలల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కేవలం 2 సంవత్సరాలలోపే చేసి చూపించారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగే అర్హత లేనందునే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రవీందర్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యాలల వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు సురేందర్ రెడ్డి, యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, శ్రీధర్, హనుమంతు, మహిపాల్, మాజీ అధ్యక్షులు భీమయ్య, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. అయితే వారి ముఖ్య ఉద్దేశము, వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఒక వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అయితే వాళ్ళు ప్రజల్లో లేరు, ఏదో ఒక పెద్ద వ్యక్తితో కొట్టి మేము ప్రజల్లో ఒక సెన్సేషనల్ అయిపోదామనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళు మర్చిపోయారు. గత 20 మాసాలుగా మరి ఎలాంటి ఈ యొక్క అభివృద్ధిని చూసి చూడలేకపోతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ డిప్రెషన్లో వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేసి సెన్సేషన్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు మనం మర్చిపోతున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వద్దామనే ఉద్దేశం ఉంది. మీరు ప్రజల్లోకి రావాలంటే ప్రజాసేవ చేయండి, ప్రజల్లో ఉండండి, మేము స్వాగతిస్తాం. ప్రతిపక్షంగా ఏదైనా పాలక పక్షానికి సూచన సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. కానీ ఏదో అసలేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో ఉన్నారో మరి మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. మీకు ఆ యొక్క ప్రజల నుంచి వీళ్ళకు వ్యతిరేకత కనిపిస్తున్నందువల్లనే వాళ్ళు ఈ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పేదవాడు ధనవంతుడు తిన్న విధంగా సన్నా బియ్యంతో మరి 3 పూటలు అన్నం తింటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారి కలిగే మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినాడు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తే మరి గత 10 సంవత్సరాల నుండి ఒక్క కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. ఒక బై ఎలక్షన్లు వచ్చిన నియోజకవర్గాలు ఇచ్చిర్రో అది ఓట్ల గురించి. కాబట్టి అక్కడ ఉన్నది ప్రజలు, మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు పేదలు వినరా, వాళ్ళకు ఓన్లీ ఓట్లే అవసరం కానీ ప్రజల వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి దయచేసి మరి ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఒక్క గూడు కల్పించలేదు. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ అన్నారు, దాన్ని ఊసేయలేదు. ఒకరోజు టెక్కా కొట్టిండ్రు, అటే పోయిండ్రు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3500 ఇళ్ళు ఇప్పుడు ఆల్రెడీ డౌన్ అవుతున్నాయి. ఇంకొక 3500 ఇళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటే అతి త్వరలో అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున నాయకులారా, మీరు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో శ్రీనివాస్ రెడ్డి గారి పైన, వాటిని తక్షణమే మీరు ఉపసంహరించుకోవాలి. లేదా ఆధారాలతో రండి, ఎక్కడైనా మీరే నిర్ణయించండి. మీ మొత్తం ఆధారాలు ఉంటే దానికి దేనికైనా మేము సిద్ధమే. కానీ లేనిపోని ఆరోపణలు చేయకండి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం, యూరియా విషయం. యూరియా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అని చెప్పి, అయితే సహకార సంఘ వ్యవస్థ గురించి వరకు తెలియనట్టుంది. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే ఇప్పుడు 280 రూపాయలకు ప్యాక్ అమ్మి 260కా 50కా 70కా రసీదు ఇస్తే అక్కడ ఫ్రాడ్ జరిగినట్టు. 280 రూపాయలు బాధ్యత తీసుకుంటున్నాం, మేము సభాముఖంగానే తెలియజేస్తున్నాం. 280కి రిసిప్ట్ కూడా ఇస్తున్నాం. 265 రూపాయలే పడుతుంది అంటారు. దాన్ని అమాలి ఏమవుతుంది? సహకార సంస్థ నడవాలంటే సహకార సంస్థ కూడా సర్వీస్ చేసినందుకు ఒక 10 రూపాయల వ్యవస్థలో ఉంటుంది. వాళ్ళకు అవగాహన లేక మాట్లాడినప్పుడు ఒకవేళ మేము తప్పు ఎప్పుడు 280 రూపాయలు మీ దగ్గర తీసుకుని 270 రూపాయలు ప్రశ్నించినప్పుడు తప్పు జరిగినట్టు. అక్కడ ఆ డబ్బులు కూడా మా సహకార వ్యవస్థనే, వారు కూడా ఒక సభ్యులే సహకార సంఘంలో. కాబట్టి తెలియక మాట్లాడే పద్ధతి కాదు. ముందు కూడా నేను మీకు ఏమైనా ఉద్దేశాలు ఉంటే, సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇవ్వండి, స్వీకరిస్తాం. లేదంటే మీరు మీ ఉనికిని ఎలాగో కోల్పోయిండ్రు.
గమ్ముకుంటే మరి మీకు కూడా మంచి ఇది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీనివాస్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేక మున్ముందు ఇక ఇది ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. రేషన్ కార్డు ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన వదిలి మీరు వాస్తవంగా మాట్లాడుతూ మీరు ఇచ్చిన రేషన్ కార్డు పెండమో సేవడుకున్నాలి, అలవాడు సేవడుకున్నాలి, గొర్రెలాంటి బర్రెలాంటి చెప్పాలనుకునే కేసీఆర్ 10 ఏళ్ళలో ఒక ఇల్లు ఇచ్చిందా? ఇప్పుడు 3,500 ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చిండు, కనిపిస్తలేదా మీకు? ఇచ్చిందా లేదా? బస్సు మహిళలకు ఫ్రీ ఇచ్చిండు, 500 సిలిండర్ మీద తక్కువ వేసి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, మా మనోహర్ రెడ్డి గారు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చిండు, అది కూడా కనిపిస్తలేదా? ఇప్పుడు దిమాగ్ పనిచేస్తలేదా? లేకుంటే మబ్బులు ఉండి మైకంలో మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడకుండా అధికారంలో వస్తుంది పోతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడండి, నిజం మాట్లాడండి. ఆరోపణలు చేయడానికి ఆధారాలు లేకపోతే ఊరికే కూర్చోండి. లేదంటే వాస్తవంగా ఆధారాలు ఉంటే ఉస్లామీను బలమైన ఆధారాలు తీసుకురండి, మాట్లాడడం. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాట్లాడి ఉండ గౌరవం ఓడిపోతుంది తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు దయచేసి ఇంకెప్పుడు అట్లా మా పెద్దల గురించి మాట్లాడదు, తప్పుగా మాట్లాడదు. మేము ఎప్పుడు రోహిత్ రెడ్డిని మేము కాంగ్రెస్ పార్టీ రోహిత్ రెడ్డిని మేము కష్టపడి గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది టీఆర్ఎస్ లో పోతే ఒక్కరోజు విమర్శించలేదండి మేము. ఎందుకంటే మేము గెలిపించినాం కాబట్టి విమర్శించలేదు, నీవు గెలిచి విమర్శిస్తున్నాం అంటే మేము గెలిపించినాం కాబట్టి మీ పార్టీల కోసం మేము ఎప్పుడు ఆయన అనలేదు. కాబట్టి ఆయన మనోహర్ రెడ్డి గారు కమిషన్ ఇస్తున్నాం మీలాగా జర గౌరవంతో మాట్లాడండి, పెద్దలకు గౌరవించండి, మీకు కూడా గౌరవం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో విధాల మన యాదవ్ మండలంలో స్కూల్ ఇంటర్నెట్ స్కూల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, సబ్ స్టేషన్లు కానివ్వండి, ఈరోజు ప్రభుత్వం రేషన్ కార్డు కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేస్తుంటే పూర్వజాలక గతంలోని పర్మిషన్ ఉంటేనే ఈరోజు ఉసుక నడుస్తుంది, పర్మిషన్ ఉంటేనే మొరం నడుస్తుంది. ఈరోజు పర్మిషన్ లేకుండా గతంలోని మీకు తెలుసు ఎంతమందితో కమిషన్లు తిన్నారు, ఎంతమందితో మొరటి డబ్బులు తిన్నారు మీకెరక. మా శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కమిషన్ తినేటువంటి వ్యక్తి కాదు. ఎంతో మందికి పేద పిల్లలకు ఆరోగ్యాని కోసము ఎంతో మందికి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు మంటి ఖర్చించేటువంటి మహా గొప్ప వ్యక్తి. ఈరోజు యాక్సిడెంట్ అయినా కానీ ఈరోజు ఇంకేమన్నా పేదరికంగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు మనోహర్ రెడ్డి అన్న శ్రీనివాస్ అండగా ఉండి చేస్తున్నారు. ఈరోజు ఇది తెలుసుకొని మాట్లాడే ఏదో ఈరోజు ఇంటర్ 90 కాలని పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నావు రవీంద్ర రెడ్డి గారు. జాగ్రత్త సుష్మా, ఈరోజు మనము అనుకుంటే నువ్వు చౌరస్తలు కూడా తిరిగావు, చాలా జాగ్రత్త. ఈరోజు చెప్తున్నాము, మనం గతంలో కంటే ఈరోజు మనోహర్ రెడ్డి 24 గంటలు తాండ్రు మీద ప్రేమతోని ఈరోజు ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తున్నారు. తాండ్రు కావాల్సినటువంటి వ్యక్తులు ఎవరంటే బుయ్యాని కుటుంబం అటువంటిది. ఈరోజు చెప్పేదాకా ఏదైనా చేసేసుకొని చెప్తున్నారు తాండ్రు జనాలు. ఇంతకంటే ఇంకేమైనా కావాలంటే నీకు ప్రూఫ్ తోని రా, ఏం లేకపోతే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, నీ ప్రూఫ్లు తీసుకొని వస్తాం. నువ్వు దానికి ఏ చౌరస్తకు రమ్మంటే ఆ చౌరస్తకు వస్తాం, మనం మాట్లాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వము పాలన 10 సంవత్సరాలు పరిపాలించారు, కానీ ఇక్కడ ఏం లేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వము. గత ప్రభుత్వాన్ని పోలిస్తే మన ప్రభుత్వం 2 సంవత్సరాల అభివృద్ధి ఎంత చేసిందంటే ప్రజలు కూడా చూస్తున్నారు. కాకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వము తాగుతుల రాజ్యం, తాగుతుల ప్రభుత్వము. వాళ్ళు ఏదో మా మంత్రంగా మాటలు మభ్యపెట్టి ప్రజల లోపల వాళ్ళు డెవలప్మెంట్ చేయలేక, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల లోపల చూస్తున్నారు, ఓర్వలేక ఈ ప్రభుత్వము ఈ 2 సంవత్సరాలు ఇంత పరిపాలించంటే ఇంకా ముందు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక బురద జల్లే విధానాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పీసీ ఘోష్ రిపోర్టు, పీసీసీ రిపోర్టు, అన్ని రిపోర్టులు అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి అని అన్నారు.
సిబిఐ అంటే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు, శ్రీనివాచారి, మాజీ కౌన్సిలర్ శోభారాణి, నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, నర్సిరెడ్డి, రవీందర్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, రామ్ లింగారెడ్డి, రమేష్, వరాల శ్రీనివాస్ రెడ్డి, ముక్తార్నాథ్, జనార్దన్ రెడ్డి, పాండురంగారెడ్డి, అనంతయ్య, ఇర్షాద్, జావీద్, రాములు, కృష్ణ, తాండూరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీశ్వరరావు గారు పిలుపు మేరకు ధర్నా కార్యక్రమంకు విచ్చేసిన పెద్దలందరికీ మరియు కార్యకర్తలకు, నాతోటి అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు నా యొక్క నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చి 20 నెలలు అవుతున్నది. 20 నెలల లోపల వాళ్ళకు ఏ స్థానిక సంస్థలు కానీ, జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లు పెట్టలేక సిబిఐ కమిషన్ కానీ మరి ఏదేదో చెప్పి వాగ్దానాలు చెప్పి పబ్లిక్ని మభ్యపెడుతున్నారు. ఎందుకంటే గ్రామాల్లోకి పోతే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళని అడిగే నాతుడు లేడు. 10 ఏళ్ళు పరిపాలనలో కేసీఆర్ చేసిన పరిపాలనలో రైతు భరోసా, రైతు బీమా, రైతు సంక్షేమాలు కానీ అదేవిధంగా ఫర్టిలైజర్, యూరియా ఏనాడు కూడా కొరత రాలేదు. ఈరోజు ఈ 20 నెలల లోపల ప్రతి రైతు ఏ ఫర్టిలైజర్ ముందర చూసినా చెప్పులు లైన్లో పెట్టి 4 గంటల నుంచి లైన్లో పెట్టి యూరియా గురించి కోసపడుతున్నారు. ఇప్పుడు పత్తులు కానీ వరిచలు వేసే దినం. ఈ టైంలో పబ్లిక్ ఎవరు కూడా ఏ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు వచ్చి రైతులకు యూరియా కావాలా, మీకు అది కావాలా లేదు. వాళ్ళు ఒకటే అసెంబ్లీలో మేము దున్నుకున్నాలే, దుబ్బుకున్నాలే, చేసుకున్నాలనేది ఉంది. గతంలో మా రోహిత్ రెడ్డి గారు చేసిన ఇక్కడ కాకినాడ వంతెన మీద 7 చెక్ డ్యామ్లు కట్టిండు. ఆ చెక్ డ్యామ్లో ఉన్న అప్పుడు ఇసుక మొత్తం స్టాక్ చేసినారు. ఈరోజు షాడో ఎమ్మెల్యే గారు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు ఇసుక కానీ అన్ని కానీ చేస్తున్నారు. మీరు దయచేసి రాబోయే రోజుల్లో మీరు గ్రామాలకు వెళ్తే మీ పరిస్థితి ఏంది అవన్నీ తిప్పడానికి రేవంత్ రెడ్డి కానీ ఈరోజు ఎలక్షన్లు పెడితే పబ్లిక్లో మాకు ఏమి లేదు, ఇది ఏం చేయాలో ఏ విధంగా అని చెప్పి మా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ రావు గారి పైన సిబిఐ ఎంక్వైరీ పెట్టిండ్రు. మీరు పైన రోహిత్ రెడ్డి గారు ఈరోజు అమెరికాలో ఉన్న ఈరోజు ఆయన ఎంబడి ఇంతమంది కార్యకర్తలు ఉన్నాం. మేము రాబోయే రోజుల్లో మీ ఏ ధర్నాకైనా అడ్డుకుంటాం. మీకు ఏది చేత కాదు, 6 గ్యారెంటీ చేయడానికి చేత కాదు, 300 చేంజ్ హామీలు చేంజింగే కాదు. రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలు, ఈ పింఛన్లు కానీ అది కానీ ముసలి వాళ్ళకు, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు పింఛన్ కూడా ఇంక చేత వచ్చింది. మీరు దయచేసి వాటి మీద పెట్టండి ఫోకస్. ఈ మా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన గట్టి మీరు ఫెయిల్ కాకుండా ఆల్రెడీ మీరు 20 నెలల వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. రాబోయే రోజుల్లో మీకు సరిగా చేయకపోతే తగిన గుణపాఠం చెప్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి చేసినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఏంటో పబ్లిక్ అంతా చూస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు, 320 హామీలు ఇచ్చి 420 సీఎంగా ఈ రేవంత్ రెడ్డి గారు మరి పరిపాలన జరుగుతూ ఉంది. మరి 6 గ్యారెంటీల్లో నువ్వు ఇచ్చింది ఏమీ లేదు, పబ్లిక్ తెలుసు. మరి 320 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అవి అన్నీ డైవర్ట్ చేయడానికి మరి బీఆర్ఎస్ మా మాజీ సీఎం కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నీకు హామీలు చేత కావాలి, ఇవ్వడానికి చేత అవ్వట్లే, ఏలడానికి కూడా నీకు చేత కావడం లేదు. నువ్వు తప్పుకోవడం మంచిది. ఆ రోజు పబ్లిక్లో నువ్వు అన్న మాటలు ఏమని అంటే, మోసం పోయే పబ్లిక్ ప్రజలు ఉన్నంత వరకు మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారని. అది ఈరోజు నువ్వు ప్రత్యక్షంగా పబ్లిక్ చూపిస్తూ ఉన్నావు. నీ మోసం మాటలు నమ్మి పబ్లిక్ ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే ఈరోజు ఆ పబ్లిక్ నోట్లనే మట్టి కొడుతున్న సీఎంకి నువ్వు కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి మరి సిబిఐకి ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేటంత సీన్ నీకు లేదు. పెద్ద 420 దొంగవి నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ, మా మాజీ సీఎం మీద కానీ వాళ్ళ మీద నువ్వు ఇచ్చేటంత సీన్ నీకు లేదు. కాబట్టి నీకు చేత కాకపోతే గద్దె దిగు. మళ్ళీ మా కేసీఆర్ గారే మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నారు. ఈ వచ్చే స్థానిక సంస్థలల్లో ఏ విధంగా బయటపడాలి అంటే పబ్లిక్ ఏదో చూపించాలి, ఏదో చూపించి
మభ్యపెట్టాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది జరగని పని. పబ్లిక్ అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిన తర్వాత ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులు మరి దేవుడు మా కేసీఆర్ని పొడగొట్టుకొని మేము ఈరోజు పరిశాన్లో ఉన్నామని వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడు చూడు కరెంటు తీసేస్తున్నావు. నీకు అసలు ప్రభుత్వాన్ని పాలించడానికే చేత కాదు. దిగిపోతే బెటరు. నువ్వేం చేస్తావు? సిబిఐ మా బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ రోజు చేసిందంతా కూడా క్లీన్ చీట్ ఉంటుంది. దాంట్లో నువ్వు ఎంత వెతికినా కూడా ఎలాంటి లోపాలు ఉండవు. కాబట్టి నువ్వు గద్దె దిగడమే బెటరు. నేను పబ్లికే దించుతారు. అతి తొందరలో మళ్ళీ సీఎం కేసీఆర్ గారే అవుతారు. ఇక్కడ మా రోహిత్ అన్ననే ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి నువ్వు గద్దె దిగడమే బెటర్. జై తెలంగాణ. యావత్ తెలంగాణలో ఒక రాక్షస పాలన జరుగుతున్న విషయం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రదాత అయిన కేసీఆర్ గారిపై ఈ పాలకపక్షం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి ఏదో విధంగా కేసులలో ఇరికియాలని చూడడం చాలా విచారించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడ మోడీకి లొంగిపోయి ఎన్డీఏలో కలిసిండు. కానీ అదేవిధంగా కేసీఆర్ గారిని చేయాలని చెప్పి చూస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ అండ్ చంద్రబాబు ఇస్ నాట్ బోత్ సేమ్. ఇద్దరు ఒకటి కాదు. కేసీఆర్ గారు గుండె ధైర్యంతో ఆనాడు అమరనాథ దీక్ష కూర్చొని తెలంగాణ సాధించిన నాయకుడు. చంద్రబాబు నాయుడు గుంటల కళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓటుకు నోటుతో ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన దుర్మార్గుడు. అందుకే ఈరోజు యావత్ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ పక్షాన నిలబడ్డారు. కేసీఆర్ నిజాయితీ ఏందో, కేసీఆర్ నీతి ఏందో ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. ఈ విషయం ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని తమ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ధర్నా ఉద్దేశము గత 20 నెలలు గడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 20 నెలల నుంచి అనేక అరాచకాలు, అనేక అవినీతి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుండి నడిపించవలసిన కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి అభివృద్ధి చేయటం లేదు. అభివృద్ధికి మన తెలంగాణ రాష్ట్రం నోచుకుంటలేదు. అదేవిధంగా మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అతని పైన అభండాలు మోపడం జరుగుతుంది. అవినీతి చేసిందన్నటువంటి, కానీ అది అవినీతి చేసేటటువంటి నాయకుడు కాదు మన కేసీఆర్. మచ్చలేని నాయకుడు, తెలంగాణ తెచ్చిపెట్టినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈరోజు తెలంగాణ కేసీఆర్ తెలంగాణ లేకపోతే ఈరోజు ఈ సీఎం ఎక్కడి నుంచి ఈ పదవి ఉండేది, ఒక ఆలోచన చేయవలసిన విషయం ఉన్నది. తెలంగాణ ఎన్నో ఉద్యమాలు చేసి పోరాడి మన ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నడిపించి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు ముందుండి నడిపించిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు అనేక అబండాలు మోపడం చాలా మన తెలంగాణ రాష్ట్రానికి, మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. అందుకే ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి అరాచకాలకు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము, ప్రతిపక్ష ప్రభుత్వము భయపడవలసిన అవసరం ఏం లేదు. ముందు రాబోయే రోజులు మనవే. ఇంకా స్థానిక సంస్థలు కూడా ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరవేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మిత్రులందరికీ ఉదయపూర్వ నమస్కారాలు. 20 ఏళ్ల పరిపాలన, రాక్షస పరిపాలన జరుగుతుంది.
వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చక చేతగాక యూరియా లేక రైతులకు అంత ఇబ్బందులు పెడుతూ అవి చేతగాక డ్రైవర్స్ పరిపాలన చేయడంలో మన రేవంత్ రెడ్డి ముందుండని చెప్పి తమకు తెలియజేస్తున్నాను. అదే కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో కాళేశ్వరం ప్రాజెక్టులు, ఎన్నో లక్ష ఎకరాలకు నీళ్ళు వస్తుంటే కూలిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని లక్ష టీఎంసీల వాటర్ స్టోర్ అయింది, మరి ఇప్పుడు ఎందుకు లేదు? మీ కళ్ళు కనిపిస్తలేవా? ఇదంతా డైవర్స్ పరిపాలన. ఇంత మూలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పరిపాలన కొనసాగుతుందో, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా మొత్తం ఆంధ్ర పరిపాలన కొనసాగుతుంది. ఈ ప్రతి ఒక్క ప్రజలు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని వంగు వేస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము, దుర్మార్గమైన పాలనతోనే రేవంత్ రెడ్డి గారు ముందెళ్తున్నారు. వారి యొక్క సొంత నియోజకవర్గంలోనే వాళ్ళు కనుక్కోవాలి. 2014 వరకు నీళ్ళు ఎన్నో కష్టాలు ఉన్నాం. తాండూరు నుండి నీళ్లు తాగే నీళ్లు అందించేవాళ్ళు. కానీ ఈరోజు వారి యొక్క నియోజకవర్గానికి నీళ్ళు అవుతున్నా అంటే అది కేసీఆర్ గారి పుణ్యం కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. వారి యొక్క ప్రజలు వాళ్ళకి అడగాలని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు 20 నెలలలో ఏమి పీకలేరు. ఆ కమిషన్ ఈ కమిషన్ అని చోటే బాయ్ ఏం చేయలేడు, ఇక బడే బాయ్కి ఇచ్చిండు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం పీకలేరు, ఇక పెద్దోడు పీకుతాడు అన్నట్టు సిబిఐకి ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా ఏం పీకారు కేసీఆర్ గారిని మేము సభముగా తెలియజేస్తూ, ఇది అన్ని దుర్మార్గమైన పాలనతోని ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పుదో పట్టించడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారే తప్ప, ఎందుకంటే పాలన చేత కావడం లేదు వాళ్ళకు. కేవలం వాళ్ళు ఒకటే డైవర్ట్ చేసి ప్రజలు మర్చిపోతారని అనుకుంటారు. ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నియామకాలు అనే మా పితామహుడు ఏదైతే ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రో ఆ సాధనలో భాగంగా మరి నీళ్లు ఇచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు దుర్మార్గ పాలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో, అంటే సాటికి ఇచ్చిన రిపోర్ట్ ఏమో అది కరెక్ట్ అని చెప్పేసి నీ మీద అబాండాలు మోపిండు, మామ మీద బామ్మర్ది మీద అని చెప్పిండు. అదే ఆయన సొంత మామ పిల్లనిచ్చిన మామ బాటంగా కాళేశ్వరం లోపల అసలు అవినీతి జరగలేదు. ఇచ్చింది 99 కోట్లు అయితే మనం 100 కోట్లల్లో 1,00,000 కోట్లల్లో 7,00,000 కోట్లలో ఎక్కడ అవినీతి జరిగిందని సొంత మామనే అన్నాడు. అంటే బాటంగా చెప్పిందేమో తనకు అర్థం కాదు, కానీ సందులో చెప్పింది మాత్రం అర్థమయ్యేటట్టుంది సీఎం గారికి ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, సార్ మీరు మాత్రం ఏదైతే ఆలోచన చేసి మా మీద ఈరోజు మా కేసీఆర్ సార్ గారి మీద పట్ట కాల్చి వేయాలని ఆశిస్తున్నారో అదన్నీ తప్పుల తడక. మీరు అన్నీ తవ్వుకున్నారు కాబట్టి ఆ గుంతలల్లో పడ్డారు, ఆ కమిటీలలో పడ్డారు, మీరు జైల్లోకి పోయినరు, అవన్నీ చేసిండ్రు. మా కేసీఆర్ గారు ఎక్కడ కూడా అటువంటి అవినీతి పరిపాలన చెయ్యలేదు. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికం మళ్ళీ కేసీఆర్ సారే రావాలా, మమ్మల్ని అందరినీ పాలించాలా, ఆయన పాలనలో మేము అందరం కూడా సుభిక్షంగా ఉంటామని చెప్పి ఎంతోమంది మహిళలందరూ ఈరోజు మీరు మహిళలు అన్న మా మహిళలందరూ కూడా ఈరోజు ముందు వరుస నుండి రాబో ఎన్నికలలో స్థానిక సంస్థలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు జరిగే మనకు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ ఏవైతే మన 10 మంది ఎమ్మెల్యేలు పోయిన ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మహిళలు ముందుండి మరి కేసీఆర్ గారి సారథ్యాన్ని గౌరవించి వారి వెనకాల మా మహిళలందరూ కూడా ఉండడానికి ముందు వరుసలో ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ పుట్టదాకలైనాయి, 2,500 పోయినాయి, స్కూటీలు పోయినాయి, పెన్షన్ల పెంపుడు పోయినాయి. మా మహిళలకు ఏ విధంగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. కాబట్టి మా మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. సార్ మీరేమో మేమేదో అక్కడ ఉండి మేము మాత్రమే పరిపాలన సరిగ్గా చేస్తున్నాం అంటున్నారు. కింది స్థాయిలలో వెళ్తారంటే మా గ్రామాలలో కానీ మా వీధులలో కానీ మహిళలను అడిగితే మీ పరిపాలన ఏందో చెప్తారు. కాబట్టి ఇకనైనా మీరు కళ్ళు తెరిచి ఈ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకోండి. మీకు ఈ ప్రజలు ఇచ్చిన కాలాన్ని ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకొని ఇచ్చిన మాటలు ఇకనైనా కొంతైనా నెరవేర్చి మా ప్రజలకు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ నెరవేర్చాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటివి ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ కూడా గ్రామాలలో కూడా తిరగనీయకుండా వాళ్ళు చేసింది ప్రతి ఒక్కటి కూడా ఎదిరించి ముందుకు వెళ్తూ ప్రతి ప్లేస్లలో వాళ్ళని అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. అంటే రాక్షసుల కన్నా అధ్వానంగా నడుస్తుంది పరిపాలన. ఈరోజు ఆయన ఏదైతే
ఎలక్షన్లకు పోయినప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసిర్రో ఆ ఒక్క వాగ్దానం కూడా సరిచేయలేదు. ఈరోజు ప్రజల్లో పూర్తిగా డైవర్స్ పాలిటిక్స్ తీసుకొచ్చి వాగ్దానాలు కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నింటిలో శూన్యం ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు పరిపాలన చేతన అయితే లేదు. ఆ పరిపాలన చేతన కాక కాళేశ్వరం మీద కక్ష కట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించిన కేసీఆర్ మీద, హరీష్ రావు మీద. ఇది చాలా అన్యాయము, దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు 14 సంవత్సరాలు మన తెలంగాణ గురించి పోరాటం చేసి, నిరాహార దీక్షలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ తీసుకొచ్చి కాళేశ్వరాన్ని 3 సంవత్సరాలలో కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్కు ఉంది. మీకు 50 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెస్ పరిపాలన ఏ ఒక్కరైనా ఎప్పుడైనా 3 సంవత్సరాలలో 4 సంవత్సరాలలో ప్రాజెక్టు కట్టింది ఉన్నదా? ఏళ్ళు కట్టినా కూడా కొన్ని ప్రాజెక్టులు కాలేవు ఇంతవరకు పూర్తిగా. ఈరోజు కాళేశ్వరాన్ని మీద కుట్ర చేసుకుంటూ కాళేశ్వరాన్ని పూర్తిగా అన్యాయం చేయాలని చెప్పి చంద్రబాబుకి రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం ఇది. కేంద్రానికి సిబిఐకి పంపిస్తున్నట్టే. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు అన్యాయం చేయాలనే ఆలోచనలో ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. అది మేను చంద్రబాబు ఆడిస్తున్న ఆట ఇది. ఈ ఆటలో ఆయన పావయితున్నాడు. రేపు కబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. ఎందుకంటే తెలంగాణకు అన్యాయం జరిగిందనుకో ఈ యొక్క పరిస్థితి ఏముంటుందో ఆ రోజు చెప్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. తెలంగాణలో సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉన్నాడు. ఆ చక్రానికి ఒక పుల్లలాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి ఇంటర్వ్యూలో పెద్దలు కేసీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు మీకు చిన్న వయసులో మంచి అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు, మీరు ఇప్పటికైనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కాని పరిస్థితి నెలకొందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ అన్నారు. మంగళవారం రాజు గౌడ్ ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీపై విమర్శల వర్షం కురిపించిన సీఎం మోడీ జేబులో ఈడీ, ఐటీ, సిబిఐ ఉన్నదని తెలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ సిబిఐకి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని అన్నారు. మోడీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కుమ్మక్కై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా ఉండేందుకు కుట్ర పన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటి చూపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయరావు, శ్రీధర్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉన్నాడో అర్థమైతలేదు. కాంగ్రెస్లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, తెలుగుదేశంలో ఉన్నాడా, ఇప్పటి వరకు మనకు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉన్నది. 4 రోజుల కింద బీహార్ ఎన్నికల ప్రచారం పోయి నరేంద్ర మోడీపై అనేక రకాల విమర్శలు చేసిండు. నరేంద్ర మోడీ జేబులో ఈడీ ఉన్నది, నరేంద్ర మోడీ జేబులో ఐటీ ఉన్నది, నరేంద్ర మోడీ జేబులో సిబిఐ ఉన్నదని చెప్పి మరి ఆడ గొప్ప మాటలు చెప్పి వచ్చింది. మరి ఇటు తెలంగాణలో రాగానే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ఒక కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్పై సిబిఐకి అప్పగిస్తామనడం 7 వరకు సమంజసం. ఈయన నరేంద్ర మోడీ మనిషా లేకుంటే రాహుల్ గాంధీ మనిషా? ఇక రాహుల్ గాంధీ కథ ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ 24 గంటలు బీజేపీలో తిడుతుండు. 2 సంవత్సరాలే బీజేపీలో తిడుతూనే ఉన్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ చూపిస్తూనే ఉన్నాడు అందరికీ. ఈ కాన్స్టిట్యూషన్ని కథం పట్టిస్తుండు రాహుల్ గాంధీ. ఈ రాజ్యాంగాన్ని అవమానం చేస్తుండు మోడీ అని అనేక రకాల సభలలో, పాదయాత్రలో చెప్పిన సంగతి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుసు. కానీ ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈ దాన్ని ఉల్లంఘిస్తున్నాడా లేదా అనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న మంత్రులు, రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. మరి ఈ రాజ్యాంగం చూపించుకుంటా
ఏదైతే మన రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నారు. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా. 10 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘన చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అడగడం జరుగుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీకి సిగ్గుంటే, ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే వాళ్ళ పార్టీ లైన్లో నడవాలే తప్ప నరేంద్ర మోడీ సంకల జోరి. మరి ఈరోజు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండరాదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. మరి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆడ కేంద్రంలో పార్లమెంట్లోనేమో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వస్తుంది. ఈడ తెలంగాణలో రాగానే ఘోష్ కమిషన్ వేసి మళ్ళీ ఈరోజు ఆ ఘోష్ కమిషన్ ద్వారా ఏమి కూడా తప్పులు లేవని తెలిసి నిన్న సిబిఐకి కేసు అప్పగిస్తానడం 7 వరకు సమంజసం. ఓసారి అందరూ కూడా ఆలోచన చేసుకున్నాలే తెలంగాణ ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు 13 జిల్లాలకు మరి త్రాగునీరు కానీ సాగునీరు కానీ కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇది తెలంగాణలో ఇన్ని పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యం. అది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన వలన అన్ని విధాలుగా రైతులు అన్ని విధాలుగా సంతోషం ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈరోజు సిబిఐకి ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? నువ్వు సిబిఐకి, నువ్వు ఈడీకి, ఇంకెవరికన్నీ ఈడ టిఆర్ఎస్ వాళ్ళు భయపడేటోళ్ళు లేరు. 14 ఏళ్ళు సుదీర్ఘంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీని మీరు లేకుండా చేయాలి అనే ప్రయత్నం మీద ఏదో చేస్తుర్రో అది మీ ఒక పిచ్చి ప్రయత్నము. అది మీరు ఎప్పుడు కూడా దాంట్లో సఫలం కాలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా గతంలో ఈ ఫార్ములా రేస్ అని మన కేటీఆర్ గారిపై నిందలేసారు, అది చెల్లలే. మనీ లాండరింగ్ అన్నారు, అది చెల్లలే. లిక్కర్ కేసులు అన్నారు, అవి చెల్లలే. ఇప్పుడు కొత్తగా సిబిఐకి తీసుకురావాలని ఆలోచన చేస్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటుంది, రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటిదాకైతే ఈ భూ ప్రపంచం ఉంటుందో అప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంటుంది. తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేయడానికి ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము, ధైర్యము, సిగ్గు, శరం ఏమని ఉంటే ఇవన్నీ సిబిఐలు, ఈడీలు పక్కకు పెట్టండి. ఏవైతే నువ్వు 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నెరవేర్చు ఫస్ట్. తర్వాత ఈ జూటా కేసులు, బద్నాం చేయాలి కేసీఆర్ గారికి అని నువ్వు ఎంత ఆలోచన చేసినా నీవేమి పప్పులు ఉడకాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటాం. కార్యకర్తలందరూ కూడా సిద్ధం చేస్తాం. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీవి కానీ, అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. దీన్ని మా సత్తాయేమో మేము చూపెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈ 3 దొంగలకు తెలంగాణ ప్రజలు నమ్మరాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈ దొంగల కథ ఎట్లున్నదంటే, బీహార్లోనేమో ఓట్ చోరీ అంటున్నారు. మరి అదే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆంధ్రలో కూడా అవకతవకలు జరిగిన ఎలక్షన్లు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాట్లాడారు. రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు అందరూ కూడా కలిసి
తెలంగాణలో దొంగలు దోచుకునే విధంగా పడ్డారు. మీరు ఎంతమంది దొంగలు వచ్చినా, ఎంతమంది దయ్యాలు వచ్చినా మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నా నామమాత్రంగా జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పుట్టిన బీఆర్ఎస్ పార్టీ నేడు జరిగిన ధర్నాలో పాల్గొనేందుకు కొందరు నాయకులు విముఖత చూపించారు. నాడు బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా నాయకులు కార్యకర్తలు చురుకుగా పాల్గొనేవారు. కానీ మంగళవారం జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆసక్తి కనబరచలేకపోయారు. ప్రతి సమావేశంలో ధర్నాలలో మాటల తూటాలు పేర్చే మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ తాండూరు పట్టణంలో ఉండి కూడా ధర్నాలో పాల్గొనలేకపోయారు. కానీ రాజుగౌడ్ ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని ఘాటుగా విమర్శించారు. తాండూరు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పు నయీం, తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరకుల నరేందర్ గౌడ్, కొందరు తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్యమైన కార్యకర్తలు తదితరులు ధర్నాలో పాల్గొనలేకపోయారు. పాల్గొన్న కొంతమంది నాయకులు ధర్నా కొనసాగుతున్న సమయంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల దగ్గర నిలబడ్డారు. కొంతమంది నాయకులు మాత్రం ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. పట్లోళ్ల నరసింహులు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, శ్రీశైల్ రెడ్డి, సలీం కొందరు మాత్రమే ధర్నాలో చురుకుగా పాల్గొన్నారు. పోలీసులు వారిని లాగి 2 మీటర్ల దూరంలోనే పక్కకు నెట్టివేశారు. బీఆర్ఎస్ నాయకులను పోలీసు వాహనాలలో వారి నిరుత్సాహాన్ని చూసి పోలీస్ స్టేషన్ కు కూడా తరలించలేకపోయారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నెలకు ఒకసారైనా కనీసం తాండూరుకు వచ్చి బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్సాహపరిచి వెళ్లవలసి ఉందని పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను రోహిత్ రెడ్డి ప్రశ్నించి కార్యకర్తలను ఉత్సాహపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తాండూరు పట్టణ శివారులోని రాజీవ్ కాలనీ ఎదురుగా గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ, 108, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, ఆరోగ్య బీమా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లను తీసుకువచ్చి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీదలందరికీ ఆపద్ బాంధవుడుగా నిలిచారని గుర్తు చేశారు. అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డిని నేటికి ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని అభిమానాన్ని చాటుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగదల్లి రవి, సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్ వెంకన్న గౌడ్, గూలి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ఆర్ ఎటువంటి వ్యక్తి అంటే పేదల గురించి ఆయన పాటుపడింది అంటే మామూలుగా పాటుపడలేదు. వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ ఇవ్వడం కానీ, ఇందిరా మైండ్లో రాజీవ్ సగురా కానీ, రాజీవ్ కాలనీ కానీ ఆయన పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు ఢిల్లీలో పెద్దలతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆయన సేవలు చిరస్మరణీయమని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పేదల గురించి ఆలోచన చేసేవాడు. ప్రజలకు వాళ్ళ విద్య, వైద్య, ఆరోగ్యం దృష్టి పెట్టే ఆయన కార్యక్రమాలు తీసుకుంటే తప్ప ఆయన సొంతంగా ఎలాంటి ఆలోచన చేసుకోకుండా ప్రజల గురించి ఆలోచన ప్రజలతో మమేకమై ప్రజల గురించే ఆయన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఈరోజు ఇట్లా 16వ వర్ధంతి ఉన్నా కానీ మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే ముఖ్య కారణం అని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ హయాం లోపలనే ఆయన మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఆయన సేవలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. అలాగే కాలనీ వాళ్ళు కూడా పూర్తిగా పాల్గొనాలి. ఎందుకంటే ఆయన చేసిన ఫలితమే ఈరోజు అందరూ మంచిగా ఉంటున్నారు. కాబట్టి ఇందిరమ్మ కాలనీ వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పుగా అడుకోవద్దు. ఇందిరమ్మ కాలనీ వాళ్ళు, రాజీవ్ కాలనీ వాళ్ళు పెద్ద ఎత్తున మీరు జమ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముందు ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు పట్టణ అధ్యక్షులు వారు అవైలబుల్ లేరు, పెద్ద నాయకులు కూడా అవైలబుల్ లేరు. కాబట్టి ఉన్న కొద్ది నాయకులతోనే సీనియర్లను తీసుకొని అందరం వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ में हम सब मिलकर कांग्रेस को जिता के कांग्रेस के हाथ मजबूत करना और मनोहर रेड्डी साहब को फिर उनको जो है फिर अपन उनके लीडरशिप को अपन मजबूत करना कहते हुए आज जो भी हम तशरीफ लाए हैं हमारे कांग्रेस कार्यकर्ताओं को मैं शुक्रिया अदा करते हुए मैं इजाज़त चाहता हूँ. जय हिंद कांग्रेस, राजशेखर रेड्डी हमारा. పెద్దేముల్ మండల కేంద్రంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి పనులను నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి మల్లేశం, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శోభారాణి, రియాజ్, రవిశంకర్, విద్యాసాగర్, షబ్బీర్, వెంకటయ్య, నారాయణ, మీనాజ్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, రాజు, రవి, వెంకటేశం, ఫయాజ్, నాగిరెడ్డి, జమీల్, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు. डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి हमारा है. डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి हमारा है. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి ఒప్పుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉంటే ఇంకా మన దేశం ఎక్కడో ముందరికి పోతుండే. రాజశేఖర రెడ్డి లేకపోవడం వల్ల మనం వెనుకబడిపోయినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతి ఇంట్లో ఎంతమంది అన్నదమ్ములు ఉంటే అంతమందికి రేషన్ కార్డు ఉంటే కూడా అంతమందికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కరెంటు ఫ్రీ, చేళ్లలో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కరెంటు ఫ్రీ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ ఒకటే సంతకంతో అన్ని బ్యాంకులలో రుణమాఫీ ఒకటేసారి జరపడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అందరు మన వాళ్ళు చెప్తున్నారు 108. ఇంకా మన ఊర్లోనే కొంత 100 మంది అయినా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది ఫ్రీ. రాజశేఖర రెడ్డి 108 పెట్టడం వల్ల చాలా బీద వాళ్లకు మంచి జరగడం జరిగింది. అదే బాటలో ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కరెంటు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, మరి
108 ప్రతి ఒక్కటి కూడా మళ్ళా పునరుద్ధరించి మళ్ళీ అన్ని యథావిధిగా నడిపేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు. రాజశేఖర్ రెడ్డి గారు మిగులు బడ్జెట్ పెట్టిపోతే టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ బడ్జెట్ని మొత్తం నాకి మళ్ళీ అప్పుల కుప్ప పెట్టిపోయింది. దానికి మన రేవంత్ అన్న ఎట్లనో కష్టపడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముందు నడుపుతూ అప్పులకు మిత్తి కడుతూ ఈ ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. బీదలకు బడుగు బలహీన వర్గాలకు చేయాలంటే అదే బాటలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా నడుస్తున్నారు. మనము ఈ వర్ధంతి జరుపుకోవడము చాలా బాధాకరం అనిపిస్తుంది. అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. నేడు పెద్దెమ్మల్ మరి హెడ్ క్వార్టర్లో ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న స్టేజ్ మీద అందరి పెద్దలకు మరి ప్రతి ఒక్కరికి మరి పేరు నమస్కారం. మరి పెద్దెమ్మల కార్యకర్తలు కూడా అందరు కూడా పేరు నమస్కారం తెలుపుతూ మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్న జీవితం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చి రాజకీయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. మరియు లీడర్ అంటే ఎలా ఉండాలి, మరి ప్రజలకు ఎలాంటి సేవలు అందియాలి అని ఆయన ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉండి కూడా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని మరి సామాన్య ప్రజలకు అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మరి మహిళలకు పావుల వడ్డీ రుణాలు మరియు ఎవరికి కూడా గుడిసె ఉండరాదు, మరి అందరు కూడా ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లను స్టార్ట్ చేయడం జరిగింది. మరి రైతు రుణమాఫీ, మరి 108, మరి ఆరోగ్యశ్రీ, మరి విద్య మరి ఎన్నో రకాలైన మామూలు సామాన్య జనముకు ఎలాంటి అవసరాలున్నా తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి యొక్క ప్రజలను మన్నలను పొందినటువంటి మహత్తరమైన వ్యక్తి మరి దివంగత మన ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మన మధ్య లేకపోయినా మరి ఇంకా మన మధ్యలో జీవించున్నాడు. ఆయన ఆశయాలను కూడా మనమందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచనల మేర మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన యొక్క ఆలోచనలు వీళ్ళందరూ ఉన్నారు. ఆ రోజు పోయి వినతి పత్రం ఇచ్చినాము. వెంటనే 5 ఎకరాల కోట్పల్లి ప్రైవేట్ ఆఫీసు జూనియర్ కాలేజ్ కోసం రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఆ రోజు ఇచ్చి అప్పుడే బిల్డింగ్ కోసం నిధులు ఇచ్చి మన ఊర్లో కట్టించిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడిగిన వెంటనే చెప్పిన వెంటనే ప్రతి పని ఆ 10 సంవత్సరాలు ఆయన ఉన్న కాలంలో స్వర్ణయుగంలాగా ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఆ రోజు. కాబట్టి రాజశేఖర రెడ్డి లేని లోటు చాలా బాధాకరము. ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే రాజశేఖర రెడ్డి గారి ఆశయం. ఆయనకు అనుకూలంగా మనం కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేసి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇప్పటికీ కూడా చాలామంది రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మంగళవారం బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్యాధికారి లలిత మాట్లాడుతూ ప్రస్తుతం 4 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలను గురించి, ఔషధాల స్టాక్స్ మరియు పరీక్షలు నిర్వహించే ల్యాబ్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ధర్మిది రవిశంకర్, డాక్టర్ గోపాల్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
యాలల మండల పరిధిలోని కాగ్నా చెక్ డ్యాం సమీపం నుండి అక్రమ ఇసుక 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 10 ట్రాక్టర్లకు అనుమతులు పొంది అంతకు రెట్టింపు సంఖ్యలో అనుమతులు లేని ట్రాక్టర్లతో కొందరు ఇసుకాసులు ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. కాగా ఇదే విషయం పోలీసులకు కొందరు సమాచారం అందించడంతో ప్రతి ఇసుక ట్రాక్టర్ అనుమతి పత్రాలను పోలీసులు పరిశీలించారు. సమయం 5 తర్వాత ఇసుక రవాణా జరగరాదని నిబంధనలు ఉన్నందున యథేచ్ఛగా ఇసుక రవాణా జరిగింది. వాటిని పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. ఆఫ్టర్నూన్ ఎమ్మెల్యేహెచ్పీ డాక్టర్ పిఎస్సీ డాక్టర్ కూడా మానిటర్ చేయమని చెప్పారు. ఈ మధ్య పబ్లిక్ కూడా టాబ్లెట్స్ తీసుకుంటారు, బాగా తీసుకుంటారు. ఇలా బుక్లెట్ చేసి వాళ్ళకి ఎంసీపీ కార్డు ఉంది కదా, దాంతో పాటు ఇది కూడా ఒకటి ఇచ్చి వాళ్ళు కన్సీవ్ అయినా కానీ డెలివరీ అయ్యేదాకా అదే బుక్ మెయింటైన్ చేస్తారు. దాంట్లో 5 స్కాన్లు అయినాయా లేదా, మందులు వేసుకుంటున్నారా లేదా, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అయినాయా, అట్లా కూడా బుక్లెట్ తయారు చేస్తున్నారు. ఇంకోటి వికారాబాద్ జిల్లాకు స్పెషల్గా ఆఫ్టర్ డెలివరీ ముందే ప్రెగ్నెన్సీ డెలివరీ ఎంసీపీ కార్డులు కొంచెం మనకు షార్టేజ్ ఉంటున్నాయి. సో వికారాబాద్ జిల్లాకు సపరేట్ ఒకటి మంచిగా చేయమని చెప్పింది సార్. హిస్టరీ ఉండాలి, ఎందుకంటే పేషెంట్స్కి ప్రాబ్లం కాకుండా ఒక కన్సీవ్ అయినాక డెలివరీ అయినాక 5 స్కాన్లు అవసరం పడతాయి. 5 స్కాన్లు కంపల్సరీ అయినాయా, టాబ్లెట్లు వేసుకుంటున్నారా, ప్రతి చెకప్కి వెళ్ళినప్పుడు 4 చెకప్లు చేయించుకోవాలి వాళ్ళు. ఫస్ట్ 12 వీక్స్ లోపు వెళ్ళాలి, సెకండ్ చెకప్ 5వ నెలల, థర్డ్ చెకప్ 7వ నెలల, ఫోర్త్ చెకప్ 9వ నెలల. స్కాన్లు కూడా అయినాయా, చెకప్స్ అయినాయి. అట్లా చూపించుకుంటే మీ అదృష్టం. అట్లా నిన్న కూడా మాకు ఈవినింగ్ సీఎం గారు బీసీ అయింది, అంటే అందరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి. కొంచెం జ్వరాలు కూడా ఉన్నాయి కదా, వాటి గురించి డ్రైడే యాక్టివిటీస్, ఫీవర్ సర్వే, ట్యాబ్లెట్స్ కూడా అన్ని అందుబాటులో, ఇంజెక్షన్స్, యాంటీ రేబీస్, యాంటీస్నేక్ అన్నీ ఉన్నాయి. చూసాను ఇప్పుడు కూడా 4 దాకా. ఇక ఆశా డే ఉంది కాబట్టి ఆశాస్తో కూడా కొంచెం కన్వర్జేషన్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కూడా మాట్లాడుకొని ఈ మధ్యలో ఇక్కడ బషీరాబాద్, ఈ మధ్యలో మాది పిఎస్సీ నుండి సిఎస్సీ బషీరాబాద్ కూడా చూద్దాము. నేను జాయిన్ అయినాక ఇటు బషీరాబాద్ చూడలేదు, ఇటు వచ్చాను. మేడం కూడా ప్రయత్నం చేసారు, మీకు కూడా ఎమ్మెల్యే సార్ మాకు ఒక పిఎస్సీ ప్రపోజల్ 10 సబ్ సెంటర్లు అయినాయి చింగుర్తి. చాలా పెద్ద పాపులేషన్ ఉంది పాపం పిఎస్సీకి. సో ఒకటి ఇంకో పిఎస్సీ ప్రపోజల్ కూడా పెడతాము. అక్కడికి వస్తుంది, సపరేట్ బిల్డింగ్ అయితే బాగుంటుంది. ఇంకో పిఎస్సీ వీళ్ళు కూడా సపరేట్గా 50 బెడెడ్కి పోతున్నారు కాబట్టి దీన్నే పిఎస్సీ ప్రపోజల్ పెడితే హెచ్ఆర్ రావాలి, మనకి మెడికల్ ఆఫీసర్ అందరు రావాలి. పిఎస్సీ ప్రపోజల్ ఒకటి కూడా ఎమ్మెల్యే గారి చొరవతో కూడా పెడదామని ప్లాన్. అంటే వేరే ప్లేస్ అదే మన ఇక్కడ వచ్చేసి మనకు ఈ నవాళ్ళకు జీవానికి మైల్వార్కి వీళ్ళకి దగ్గర లొకేషన్ చూసుకొని మీరు అన్నది కరెక్ట్, లొకేషన్ చూసుకొని డిస్టెన్స్ కూడా చూసుకొని మండలం ఇక్కడైతే జీవన్ కూడా మైల్వార్ ఆడికి రావాలంటే 15-18% మైల్వార్ ప్రాబ్లం అవుతుంది. నీళ్ళపల్లి ఉంటే అక్కడ వస్తారు, అక్కడికే ఉంటుంది.
యాలల మండల పరిధిలోని కాగ్నా చెక్ డ్యాం సమీపం నుండి అక్రమ ఇసుక 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతున్నది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 10 ట్రాక్టర్లకు అనుమతులు పొంది అంతకు రెట్టింపు సంఖ్యలో అనుమతులు లేని ట్రాక్టర్లతో కొందరు ఇసుకాసులు ఇసుక రవాణా కొనసాగిస్తున్నారు. కాగా ఇదే విషయం పోలీసులకు కొందరు సమాచారం అందించడంతో ప్రతి ఇసుక ట్రాక్టర్ అనుమతి పత్రాలను పోలీసులు పరిశీలించారు. సమయం 5 తర్వాత ఇసుక రవాణా జరగరాదని నిబంధనలు ఉన్నందున యథేచ్ఛగా ఇసుక రవాణా జరిగింది. వాటిని పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.